తమిళనాటనే కాదు తెలుగులోనూ రజనీకాంత్ హవా విశేషంగా వీస్తోన్న రోజులవి. అప్పటికే భాష, ముత్తు, అరుణాచలం చిత్రాలతో తెలుగునాట కూడా విజయఢంకా మోగించారు రజనీకాంత్. ఆయన హీరోగా ఆ తరువాత వచ్చిన సినిమా నరసింహ. రజనీకాంత్ నటించిన ఈ సినిమాలన్నీ అనువాదాలే కావడం గమనార్హం. అయినా అప్పట్లో టాలీవుడ్ స్టార్ హీరో స్ట్రెయిట్ మూవీస్కు ధీటుగా ఈ చిత్రాలు విజయం సాధించాయి. తమిళంలో పడయప్పగా తెరకెక్కిన నరసింహ చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి మన తెలుగు రచయిత చిన్నికృష్ణ స్క్రీన్ ప్లే రాశారు. ఏఆర్ రెహమాన్ స్వరకల్పన చేసిన ఈ చిత్రంలో సౌందర్య, రమ్యకృష్ణ నాయకులుగా నటించారు. ఇందులో రజనీకాంత్ తండ్రిగా మహానటుడు శివాజీ గణేశన్ నటించగా తల్లి పాత్రలో లక్ష్మి కనిపించారు. ఈ చిత్రంలో నీలంబరి పాత్రలో రమ్యకృష్ణ అభినయం ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. 1999 ఏప్రిల్ 10న విడుదలైన నరసింహ తెలుగునాట కూడా విశేషాదరణ చూరగొంది. నరసింహ చిత్రానికి కథ, కథనం ప్రాణంగా నిలిచాయి. ఇందులో వసుంధరను హీరో నరసింహ ప్రేమించి పెళ్లాడతాడు. కాగా అతనిపై మనసు పారేసుకున్న నీలాంబరి తన ప్రేమ ఫలించకపోవడంతో పగతో రగిలిపోతుంది. తన గది నుండి బయటకు రాకుండా జీవిస్తూ ఉంటుంది. చివరకు హీరోపై ఆధిక్యం సాధించాలనే ప్రయత్నంలో అతనిపై మిషన్ గన్ గురిపెడుతుంది. అప్పుడు కూడా ఆమెను హీరో జాలితో క్షమిస్తాడు. ఓ ఎద్దు బారి నుండి నీలాంబరిని రక్షిస్తాడు. అది భరించలేని నీలాంబరి ఆత్మహత్య చేసుకోవడంతో కథ ముగుస్తుంది. తరువాతి రోజుల్లో నరసింహ కథను అనుకరిస్తూ కొన్ని చిత్రాలు రూపొందాయి. ఇందులోని సీన్స్ను ఆధారం చేసుకుని మరికొన్ని సినిమాలు తెరకెక్కాయి. ఏదేమైనా నరసింహగా రజనీకాంత్ అలరించిన తీరు తమిళులనే కాదు తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది.